హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సన్ లాగ్స్. నేను మీ ఆదిలక్ష్మిని. నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? చూస్తున్నారా? నా వీడియోస్ని ఫాలో అవుతున్నారా? ఒక్కరు కూడా కామెంట్ చేయట్లేదు. ఎలా ఉందో ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నా వీడియోలు ఇంకా ఇంప్రూవ్ అవుతూ నన్ను ఎంకరేజ్ చేసినట్టుంటూ ఇంకేమైనా పెట్టాలి చూస్తున్నారు అనిపిస్తుంది. అందుకనే నా వీడియోలు చూస్తూ ఫాలో అయిపోయి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీక్ సండే స్పెషల్స్ ఏంటంటే కొత్తగా ప్రయోగం చేద్దామని చెప్పి ఫ్రాన్స్ తెప్పించానమాట. అంటే 1 కేజీ ఫ్రాన్స్ తెప్పించాను. దానిలో చెత్త గిత్త అంతా పోగా మనకు ఒక 3/4 కేజీ వరకు ఉంటుంది. ఆ 3/4 కేజీలోనే ఇన్ని ఐటమ్స్ కావాలి, అన్ని ఐటమ్స్ కావాలని చెప్పి గొంతెమ్మ కొరకులు కోరుతూ ఉంటారనమాట ఇంట్లో. నేనేం చేశాను, ఆ 3/4 కేజీ రొయ్యల్ని కూడా శుభ్రంగా క్లీన్ చేసి, ఈ మధ్య ఫ్రాన్స్కి పై నరం కూడా తీయాలి, తీయపోతే బాగోదు అంటున్నారు. ఇదివరకు అంటే తెలియక తినేసేవాళ్ళం. ఇప్పుడు తెలిసి తినలేకపోతున్నాం. అక్కడంతా క్లీన్ చేయించుకొచ్చినా సరే మళ్ళీ ఇంటికాడ ఒక 1/2 అవర్ పని పడుద్ది. ఎందుకంటే చూస్తూ తినలేకపోతున్నాం కాబట్టి చచ్చినట్టు మళ్ళీ చాక్తో సన్నగా అలా కట్ చేసి ఆ నరం తీసే వరకు మనకి పరిశుభ్రతగా ఉండదన్నమాట. ఇప్పుడైతే 3/4 కేజీ రొయ్యల్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఒక బాండీలో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి, పసుపు వేసి, ఉప్పు 1 టేబుల్ స్పూన్ వేసి అలా మగ్గబెడుతూ ఉంటాం. ఇంకో పక్క గోంగూర 2 కట్టలు కూడా ఒలిచి శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇసుకంతా పోయే వరకు క్లీన్ చేసుకొని అలా ఇంకో ప్యాన్లో పక్కన మగ్గబెట్టుకుందాం. ఇంతకీ ఫ్రాన్స్ అంటుంది, గోంగూర అంటుంది, ఏం వెరైటీ చేస్తుందో అనుకుంటున్నారేమో. చూస్తూ ఉండండి, మీకు చెప్తూ ఉంటానన్నమాట. అవి గోంగూర ఒక పక్క అలా మగ్గబెడదామంటాం. గోంగూర 2 కట్టలు శుభ్రంగా వాష్ చేసి ఒకే ఒక పచ్చిమిరపకాయ వేసి, చిన్న 1 టేబుల్ స్పూన్ అంత నిమ్మకాయ అంత కాదు, 1 టేబుల్ స్పూన్ అంత చింతపండు మాత్రమే కడిగి మగ్గే దాంట్లో వేసేసుకోవాలన్నమాట. ఏమేమి వేసాను, గోంగూరలో 1 పచ్చిమిరకాయ, కొంచెం అంతా చింతపండు వేసి గోంగూర అలా మగ్గుతూ ఉంటుంది వాటర్ అంతా పోయే వరకు. ఇప్పుడు ఈ ఫ్రాన్స్లో కొంచెం తీసి పక్కన పెట్టేద్దాం. కొంచెం కర్రీకి ఇంకొంచెం సస్పెన్స్ అన్నాం కదా, దానికోసం అనమాట. అవి పక్కన అలా పెట్టేద్దాం. ఇవి కూడా అంతా మరీ వాటర్ అంతా ఇంకిపోయేలాగా మగ్గక్కర్లేదు. ఎందుకంటే మళ్ళీ మనం కర్రీ వండుకున్నప్పుడు గట్టిగా అయిపోతాయి ఫ్రాన్స్, అందుకోసమని. ఇంకా సస్పెన్స్ ఎందుకులేండి, ఎలాగో ఈ వీడియోలోనే మొత్తం చెప్పాలి కాబట్టి నేను కొత్తగా ట్రై చేశాను అనమాట. ఫ్రాన్స్ గోంగూర పికిల్ చేద్దామని. అలాగే గోంగూర అంతా మగ్గిపోయింది కాబట్టి మనం ఇది పూర్తిగా చల్లారి పెట్టేసుకొని ఒక మిక్సీ జార్లో మిక్సీ చేసేసుకున్నాం. ఇప్పుడు నేను ఒక గిన్నెలో సపరేట్గా ఫ్రాన్స్ తీసుకున్నాను కాబట్టి అవి నేను మగ్గపెట్టిన ప్యాన్లోని ఒక 4 చిన్న గరిటె ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ హీట్ అవ్వగానే ఆ రొయ్యలన్నీ వేసేసుకొని రెడ్డిష్ షేడ్ అనమాట, మరి అంతగా ఏగిపోకుండా ఒక మీడియం సైజు. ఎందుకంటే మరి కసుకసులు ఆడినా అంత గట్టిగా అయిపోయినా రబ్బర్ ముక్కలా సాగుతూ ఉంటుంది కాబట్టి ఒక మీడియం సైజు లాగా అలా దగ్గరుండి సిమ్లో పెట్టుకొని వేపుకుంటూ ఉందాం. ఆల్రెడీ మనం మగ్గపెట్టినప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి పచ్చళ్ళలో చప్పదనం రాదనమాట. అలా మగ్గుతూ ఉంటుంది. దీనికేమో ఫ్రెష్గా తయారు చేసిన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉండాలి. గరం మసాలా, చెక్క, లవంగాలు, ధనియాలు, జీలకర్ర అవన్నీ మనం ఇంట్లో రెడీ చేసుకున్నదైతే మంచి స్మెల్, అరోమా బాగుంటుంది అనమాట. నేను ఎప్పటికప్పుడు అయిపోగానే రెడీ చేసి పెట్టుకుంటూ ఉంటాను. ఈ ఫ్రాన్స్ని అలా దగ్గరుండి సిమ్లో పెట్టుకొని వేపుకుంటూ ఉండాలన్నమాట. చూసారా, ఆ రెడ్ షేడ్ వస్తే సరిపోతుంది. దగ్గరుండి మనం కలుపుకోవాలి. అది హైలో పెట్టేసి వెళ్ళిపోతే అలాగే చుట్టూ ఎర్రగా అలా అయిపోయినట్టు అవి కూడా అలా అయిపోతాయి అన్నమాట. ఈ టైంలో 1 టీ స్పూన్, చిన్న టీ స్పూన్ కాబట్టి 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని కొంచెం ఆ స్మెల్ పోయేలాగా వేపేసుకుందాం. కొంచెం ఆ స్మెల్లో బాగుంటుంది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కానీ ఆయిల్లో చక్కగా అది వేగుతూ ఉంటే బాగుంటుంది. అలాగే ఒక పెద్ద సైజు ఎల్లుల్లిపాయ రొబ్బలు ఒక 5 తీసుకున్నాను, బాగుంటుంది అన్నమాట.
వెల్లుల్లిపాయలు అక్కడక్కడ తగులుతూ ఉంటే ఇది ఒకసారి ట్రై చేశాను ఇలాగా. ఇది కొంచెం ఇలా బాగుంది నిలవ ఉంటుంది అనుకుంటే అప్పుడు 1 కేజీ రొయ్యలకు పట్టచ్చు కదా అని చెప్పి ఫస్ట్ టైం ఒక 1/2 కేజీలో పెట్టాను అనమాట. ఇప్పుడు నేను 1 టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకొని వేపుకుంటూ ఉండాలి. గరం మసాలా పొడి కూడా వేసుకొని శుభ్రంగా ఆ స్మెల్ ఆరోమా అయితే చాలా చాలా బాగుంటుంది. పచ్చడికి టేస్ట్ అయినా స్మెల్ అయినా అదే. అంటే మనం చిల్లీ పౌడర్ వేయగానే కలర్ వచ్చేస్తుంది, కానీ ఈ చెక్క లవంగాల పొడి అయితే ఆ స్మెల్ బాగుంటుంది అన్నమాట. అలా అది కూడా వేసేసుకొని ఒక గుప్పెడి కరివేపాకు శుభ్రంగా క్లీన్ చేసి పెట్టి ఈ టైంలో వేసేసుకుందాం. కరివేపాకు స్మెల్ కూడా చాలా బాగుంటుంది. మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాం కాబట్టి అది అడిగెట్టేస్తూ ఉంటుంది. మనం అలా దగ్గరుండుకొని సిమ్లో అలాగా కలుపుకుంటూ ఉందాం. ఇంకేంటి గైస్, మీరైతే ఇలాగ ఎప్పుడైనా ట్రై చేశారా? నేను చికెన్ పిక్కలు ఎక్కువ ప్రాన్స్ పిక్కలు ఇలాగే చేస్తూ ఉంటాను అనమాట. అయిపోగానే చేయాలనుకున్నప్పుడల్లా ఇలా చేసేస్తూ ఉంటాను. ఈ టైంలో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకుందాం. సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి అన్నిటికీ పట్టేలాగా కలుపుకొని చూసారా ఎలాగ ఆయిల్ బాగా మరిగి ఎలాగ తింటుందో. ఆశీర్వాద్ చిల్లీ పౌడర్, అమ్మ బాబో ఇది ఉంటుంది చూడండి ఘాటు. ఒకసారి తెలియక వేసేసాను మామూలు కారంలాగా, అప్పుడు గోబగు ఏమందనమాట. అప్పటి నుంచి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ కారం అయితే ఎంతవరకు పడుతుందో అంతవరకే వేస్తా. చాలకపోతే మళ్ళీ వేస్తాను తప్పితే ముందు మాత్రం ఎక్కువ వేసుకోను. అందుకని నేను 1 టీ స్పూన్ 2 టీ స్పూన్ల వరకు చిల్లీ పౌడర్ వేసుకున్నాను. ఎందుకంటే గోంగూర పులిపే కాబట్టి పర్వాలేదు, ఆ పులుపుకి ఈ కారానికి సరిపోద్ది అనమాట. ఇప్పుడు మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నాము. కరివేపు కూడా వేసేసుకొని కలిపేసుకొని కట్టేసుకుందాం. ఇది చల్లారాలన్నమాట. అలాగా చల్లారుతుంది, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మా పిల్లలు ఆకలి కాగట్లేదు కాబట్టి పక్కన పెట్టిన ప్రాన్స్ కూడా కర్రీ చేసేద్దాం ఫాస్ట్గా. ఆల్రెడీ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ 2 పచ్చిమిరకాయలు కోసేసుకొని గోంగూర మగ్గబెట్టిన కళాయిలోనే వండేస్తున్నాను అనమాట. అప్పుడప్పుడు ఇలాంటి కళాయిలు కూడా బయటకు వస్తూ ఉంటాయి, భయపడకండి. ఎంతకన్నా ఘోరమైన కళాయిలు 2 ఉన్నాయి. అవి మాత్రం మరి ఎప్పుడూ వాడతానండి. ఈ మాత్రం డైలీ రొటీన్ కర్రీస్కి వాడుతూ ఉంటాను. అలాగే ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేగంగానే ఇంకొన్ని మనం రొయ్యలు పక్క తీసి పెట్టుకున్నాం కాబట్టి అవి కూడా వేసేసుకుందాం. ఇదైతే ఎక్కువ స్పైసీలు కాకుండా టమాటా ప్రాన్స్ కర్రీలా చేస్తున్నాను అనమాట. ఈ కర్రీ ఇలా దగ్గరికి పెట్టుకొని చక్క చారు పెట్టుకుంటే టేస్టీగా చాలా బాగుంటుంది అనమాట. మా పాపకైతే ప్రాన్స్ ఇష్టం, మా బాబుకి చికెన్ ఇష్టం, నాకేమో మటన్ ఇష్టం. ఇంక ఇంట్లో ఏదన్నా తినేస్తూ ఉంటారు ఆయన. ఇప్పుడు మనం చల్లారిపోయిన గోంగూరని మిక్సీ పెట్టేసాం కాబట్టి అంతా వేసేస్తే ఎక్కువైపోద్ది అనుకొని నేను 2 గరిటెలు మాత్రమే వేసి కలుపుకున్నాను. చూసుకొని పులుపు చాలకపోతే వేసుకుందాం అనుకున్నాను. ఇది మొత్తం కలిపేసుకుందాం శుభ్రంగా. గ్యాస్ దగ్గర అయితే కుదరట్లేదు కాబట్టి కింద పెట్టేసుకొని శుభ్రంగా కలిపేసుకున్నాక టేస్ట్ ఎలా ఉందో మీకు టేస్ట్ వేసి చూపిస్తాను. ఇప్పుడు ముందు గబగబా కర్రీ అయిపోవాలి కాబట్టి చూసారా అలా నూనె ఆయిల్ పైకి తేలుతూ ఉంటే పచ్చడి ఒక వారం రోజులు 10 రోజులు అలా నిల్వ ఉంటుంది అన్నమాట. అది పక్కన పెడదాం, చల్లారాక టేస్ట్ చూద్దాం. ఇప్పుడు ఇందులో కర్రీలో అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 టీ స్పూన్ వేసేసుకొని ఒక పెద్ద సైజు టమాటాలు 2 కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అన్నమాట. అవి కూడా ఈ టైంలో వేసేసుకొని కలిపేసుకొని మగ్గబెట్టుకుందాం. ప్రాన్స్ బిర్యానీ కూడా చేసేద్దాము అనుకున్నాం. 1 కేజీ ప్రాన్స్తో ఎన్ని ఐటమ్స్ అని చేస్తాం. ఈ వారం ఇలా 2 ట్రై చేద్దాం, వచ్చే వారం ఇంకో 2 అలా ట్రై చేద్దాం. ఎప్పుడు రొటీన్గా ఒకలాగే ఉండే కంటే ఏదో ఒకటి అలా ట్రై చేద్దామని అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటాను. మీరైనా ఇంతేనా? నేనే ఇలా ఆలోచిస్తూ ఇలా చేస్తున్నాను. అంటే ఒకటే టేస్ట్ ఒకటే కర్రీ అనుకోండి. ఇప్పుడు చికెన్ ఉందనుకోండి, గ్రేవీ వండేస్తానా? నాకైతే అలా గ్రేవీ తినబుద్ది కాదు.
ఈవినింగ్ టైంలో చక్కగా అదే మళ్ళీ ఆయిల్ వేసి నేను చక్కగా దగ్గరికి ఫ్రై చేసేసి చారు చేసి అలా 2 ముక్కలు నంచుకొని తింటాను అనమాట. ఇప్పుడు ఇందులో టమాటా వేసేసాను, అది గుజ్జుగా దగ్గర అయిపోయి ఆయిల్ తేలే వరకు అలాగా ఆయిల్లోనే మగ్గనిస్తాను అనమాట. ఇలా ఇష్టం నాకు. ఇలా అయితే చాలా బాగుంటుంది. ఏ కర్రీస్ కన్నా కొంచెం ఆయిల్ పైకి తేలితే అలా బాగుంటుంది అనమాట. అలా అయితే కొంచెం కూర అయినా సరే కొంచెం ఎక్కువ అన్నం కలుస్తుంది కదా. మా అమ్మ అయితే ఎక్కువ పులుసులు పెట్టేది, నేనేమో ఎక్కువ గ్రేవీలు పెడుతూ ఉంటాను అనమాట. అలా మగ్గుతూ ఉంటుంది, చూస్తూ ఉంటాం. ఎలాగో టమాటాలు మగ్గిపోయినాయి కాబట్టి కొంచెం మనం ఎలాగో రొయ్యలు పక్కా తీసి పెట్టిన గిన్నెలోనే కొంచెం వాటర్ అలా కడిగేసి అవి వేసేసామనుకోండి బాగుంటుంది. మా అబ్బాయిని కలపమన్నందుకు కర్రీని అటు ఇటు కలిపేసి ఆ ప్రాన్స్ని మటర్ చేసి పడేసేలాగా ఉన్నాడు. అందుకే నేనే కలిపేసి ఫాస్ట్గా ఈ టైంలో ఉప్పు చూసేసుకొని ఉప్పు వేసేసుకొని మూత పెట్టేస్తాను అని చెప్పి నేను తీసుకొని మూత పెట్టేసాను అనమాట. కాసేపు అలా మగ్గుతూ ఉంటుంది. కొత్తిమీర సిద్ధం చేసుకొని, నాన్ వెజ్లో కొత్తిమీర కంపల్సరీ కాబట్టి కొత్తిమీర కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. కూర మగ్గింది, దగ్గర పడింది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇంకా దగ్గరికి కావాలనుకునే వాళ్ళు ఇంకా దగ్గర మగ్గబెట్టుకోవచ్చు. కొంచెం కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకొని మనం టేస్ట్ చూసేద్దాం. మా పిల్లలు అయితే వెయిటింగ్లో ఉన్నారు, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అని. మా వాడు బయటికి వెళ్ళిపోవాలంట ముందు, అందుకని చూసారా స్మెల్ అయితే సూపర్ అదిరిపోయింది. మీరైతే ఇలాగే వండుకుంటారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా ఉంటే సరిపోతుంది అన్నమాట. ఆ గ్రేవీ అంత ఉంటే సరిపోతుంది. ఇంకా కావాలంటే దగ్గరికి పెట్టుకోవచ్చు. దగ్గరికి పెట్టుకొని చారు చేసుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. నేనైతే ఈ టైప్ అలా ఉంటే సరిపోతుంది, నేను కట్టేసుకుంటాను అనమాట. కర్రీ అయితే అయిపోయిందండి. ఇది కూడా పక్కన పెట్టేసుకొని మన పచ్చడిని వేరే గిన్నెలో తీసేసుకొని, ఎంతమంది అయితే మనం ఆవకాయ కలుపుకొని మనం అందులోనే టేస్ట్ ఎలా చూస్తాం, ఎప్పుడు మేము అలా చూడిపోతాం. ఈ పచ్చడిని చక్కగా చల్లారిపోయింది కాబట్టి వేరే మా గిన్నెలోకి తీసేసుకొని అదే కళాయిలో టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్పేస్తాను. మీరు కూడా తప్పకుండా చేసి తయారు చేసుకోండి, ఎలా ఉందో చెప్పండి. నేను ఎప్పుడూ ఇలా చేస్తూ ఉంటాను కాబట్టి కంపల్సరీగా చేసుకోండి, చేసుకుంటే బాగుంటుంది. అప్పుడప్పుడు నాన్ వెజ్లన్నీ రొటీన్గా కాకుండా ఇలా కూడా ట్రై చేస్తూ ఉంటే బాగుంటుంది. అదైతే తీసి పక్కన పెట్టేసి నేను అదే కళాయిలో బాండీలో వేడి రైస్ వండేసాం కాబట్టి కొంచెం టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్పేస్తాను. చూస్తుంటే మీకు నోరు ఊరుతుంది కదా. నెక్స్ట్ వీక్ మీరు కూడా ఇలా చేసేసి ట్రై చేసేసి తప్పకుండా తినేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పొగలు సగిలి వచ్చేస్తుంది కాబట్టి రైస్ అలా గరిటతో కలిపాను, ఇంకా లాభం లేదు, చుట్టూ వచ్చడా కావట్లేదని చెప్పి నేనే రంగంలో దిగి చేపెట్టేసాను అనమాట. అలా చేపెట్టి కలిపేసి ఫస్ట్ నేను తిని చెప్పాలి కదా టేస్ట్, అందుకే నేను తిని చెప్పానమాట. నాకైతే టేస్ట్ అద్భుతంగా ఉంది. పులుపు, కారం, ఉప్పు అన్నీ సరిపోయింది. ఉప్పు ఏమైనా తగ్గితే వేసుకోవచ్చు, కానీ నాకైతే సరిపోయింది. అలా రొయ్య, గోంగూర పచ్చడి కలుపుకొని తింటే సూపర్. నాకు నచ్చింది, నేను తినేసాను, టేస్ట్ చేశాను. మా బాబుకి కూడా ఒక ముద్ద పెట్టేశాను, తినేసాడు. చాలా బాగుంది. మా వీడియోస్ అని ఇలానే ఆదరిస్తూ ఇంకా ముందుకు వెళ్ళాలని చూస్తూ ఉండండి. మీకు నచ్చిన ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, రిలేటివ్స్ కానీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను పచ్చడితో అయితే టేస్ట్ చేసి చూపించాను కదా, కలిపిందంతా నేనే తిన్నానని మాత్రం అనుకోకండి. మధ్యలో మా పిల్లలకు కూడా తినిపించేసాను, పచ్చడితో తినిపించేసాను. అదే కళాయిలో మళ్ళీ కొంచెం అన్నం వేసుకొని కర్రీ కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి కదా, చెప్పేశాను. కర్రీ కూడా చాలా అద్భుతంగా ఉందన్నమాట. నేను 2 ముద్దలు తిన్నాను, మా పిల్లలకి తినిపించేసాను. అదిగో రొయ్య ఎలా ఉంటే బాగుంటుందని చెప్పాను. చూస్తుండండి ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్. బై ఫ్రెండ్స్.